బుజ్జి అండ్ భైరవ ప్రిడ్యూల్ యానిమేషన్ ఎపిసోడ్ 1 అండ్ 2 అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ప్రిడ్యూల్ అంటే ముందు జరిగే స్టోరీ. ఎగ్జాంపుల్ కల్కి మూవీ 2898 ఏడీలో జరిగితే బుజ్జి అండ్ భైరవ స్టోరీ 2896 ఏడీలో అంటే 2 ఇయర్స్ ముందు జరుగుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రిడ్యూల్ యానిమేషన్ తీసుకురాలేదు. ఇలాంటి ప్రిడ్యూల్ యానిమేషన్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. హాలీవుడ్ లో డీసీ అండ్ మార్వెల్ మూవీస్ లాగా కల్కి మూవీని సినిమాటిక్ యూనివర్స్ లాగా తీసుకొస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ సినిమాటిక్ యూనివర్స్ లో నుంచి చాలా మూవీస్ రాబోతున్నాయి. అన్ని మూవీస్ కి స్టోరీ వైజ్ గా ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఇది ఒక్క ఎపిసోడ్ 15 మినిట్స్ ఉంటుంది. ఆ ఉన్న 15 మినిట్స్ లోనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్లకి మనకు కనెక్ట్ చేసేలా మంచి ఎమోషన్ తో రన్ అవుతుంది. యానిమేషన్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ లా క్వాలిటీ లేకుండా, ఎమోషన్ లేకుండా, ఎవరి ఫేస్ ఎవరితో గుర్తుపట్ట రాకుండా ఈ వెబ్ సిరీస్ లేదు. మంచి క్వాలిటీతో ఈ వెబ్ సిరీస్ ని తీసుకొచ్చారు. అండ్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కి ఓన్ వాయిస్ పెట్టడం వల్ల మంచి ఫీల్ వచ్చింది. అలాగే బీజిఎం చాలా బాగుంది. సిరీస్ లో ఉన్న అన్ని బైక్స్ అండ్ కార్స్ చాలా డిఫరెంట్ గా ఫ్యూచర్ లో ఉండే విధంగా ఉన్నాయి. భైరవ క్యారెక్టర్ చాలా కామెడీగా ఉంటుంది. తను ఒక బౌంటీ హంటర్. బౌంటీ హంటర్ అంటే డబ్బుల కోసం క్రిమినల్ లేదా ఎవరినైనా వ్యక్తిని పట్టించడం. మన మేమ్స్ గాడ్ అయిన బ్రహ్మానందం గారు ఈ సిరీస్ లో ఉన్నారు. మూవీలో కూడా ఉండొచ్చు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ మూవీస్ మిర్చి అండ్ రెబల్. ఈ మూవీస్ లో వీళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంటుంది. సేమ్ అలాగే కల్కి మూవీలో కూడా ఫుల్ కామెడీ ఉండబోతుంది. ఈ సిరీస్ లో కొంతమంది శంబాల నగరం అనే పేరు యూజ్ చేశారు. అంటే ఈ సినిమాలో శంబాల నగరం ఉండబోతుంది. దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తారో తెలియాలంటే మూవీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీ జూన్ 27 రిలీజ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కల్కి మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.